సర్ గడువు ముగిసింది. ఇక అధికారుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముగిసిన సర్ గడువుపై ఫోకస్. సర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు విధించిన గడువు ముగియడంతో ఇప్పుడు తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. నిర్ణీత కాలపరిమితిలోగా పనులు, దరఖాస్తులు, సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు గతంలో స్పష్టం చేసినప్పటికీ గడువు ముగిసే సమయానికి కొన్ని అంశాలు పెండింగ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సంబంధిత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సంబంధిత అంశంపై అధికారులు ముందుగానే కాలపరిమితిని నిర్ణయించి గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలు కూడా వెల్లడించారు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురైన పలు సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, సమన్వయ లోపం తదితర కారణాలతో ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ సంబంధిత అధికారులు చర్యలను వేగవంతం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో గడువు ముగిసిన అనంతరం పెండింగ్లో ఉన్న అంశాలపై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది. గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్లో ఉన్న అంశాలు, నిబంధనలు పాటించిన విధానం తదితర అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత రికార్డులను పరిశీలించి అర్హతలు మరియు నిబంధనల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రక్రియలో పాల్గొన్న వారు, సంబంధిత వర్గాలు గడువు పొడిగింపుపై కూడా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే గడువు పొడిగిస్తారా లేక నిర్ణీత తేదీ తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా తదుపరి దశకు వెళ్తారా అన్నది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గడువులోగా ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని కొందరు కోరుతున్నారు. ముఖ్యంగా సాంకేతిక సమస్యలు, పత్రాల సమర్పణలో ఎదురైన ఇబ్బందులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించినందున ఇక గడువు పొడిగించకుండా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో అధికారుల నిర్ణయం కీలకంగా మారింది. గడువు ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి అధికారుల తదుపరి ప్రకటనపైనే ఉంది. పెండింగ్లో ఉన్న అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, గడువు పొడిగిస్తారా లేక తదుపరి దశను ప్రారంభిస్తారా అనే విషయాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారిక నిర్ణయం వెలువడే వరకు సంబంధిత వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. నిబంధనలు, ప్రజల ప్రయోజనాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని అధికారులు సమతుల్య నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.